ఇచ్చిన తర్వాత తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 మంది శాసనసభ్యులను ఢిల్లీకి పంపించి అక్కడ అడ్వకేట్ నియమించడము, ప్రభుత్వం కమిట్మెంట్ తోటి వర్గీకరణ కమిట్మెంట్ తోటి న్యాయస్థానం కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్న వాదన వినిపించాము. ఈరోజు ఈ తీర్పుని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఈ తీర్పు అనేది సమన్యాయము, సమధర్మము, ఉద్యోగ విద్యా రంగాలలో ఒక న్యాయబద్ధంగా ముందుకు పోవాలి, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే సదుద్దేశంతో పోరాటం జరిగింది. ఈరోజు న్యాయము, ధర్మము గెలిచింది. హృదయపూర్వకంగా మా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. సంపూర్ణంగా ఈ యొక్క జడ్జిమెంట్ని రాష్ట్ర స్థాయిలో మేము ఇంప్లిమెంట్ చేస్తాం.